హలో అండి, నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు హర్షిత ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో చికెన్ జాయింట్ బిర్యానీ ఈజీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు జాయింట్ బిర్యానీ తిన్నప్పుడు అబ్బా ఇది ఎలా చేశారే చాలా టేస్టీగా ఉంది అనుకుంటూ ఉంటాం. ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి. హోటల్ స్టైల్కి ఏమాత్రం తక్కువ కాకుండా చాలా టేస్టీగా వస్తుంది. తప్పకుండా ట్రై చేసేయండి. బిర్యానీ కోసం 8 లెగ్ పీసులు తీసుకున్నాను. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, 1 కప్పు పెరుగు, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 నిమ్మకాయ బద్ద వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలకి బాగా పట్టించిన తర్వాత మూత పెట్టి అరగంట సేపు ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని నూనె వేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం 3 గ్లాసులు బాస్మతి రైస్ని ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది బిర్యానీ వేసుకొని అరగంట ముందు ఇలా బియ్యాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని అరగంట తర్వాత 3 స్పూన్ కార్న్ఫ్లోర్, 3 స్పూన్స్ మైదా వేసుకొని బాగా ముక్కలకు పట్టించుకొని స్టవ్ మీద ఒక కడాయి కానీ మూకుడు కానీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చికెన్ జాయింట్స్ వేసుకొని వేగించుకోవాలి. ఈ చికెన్ జాయింట్స్ వేసిన వెంటనే కదిపేయకుండా కొంచెం వేగిన తర్వాత ఈ జాయింట్స్ అనేవి తిరగేసుకోవాలి. ఈ జాయింట్స్ అనేవి నూనెలో వేసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో బాగా వేగించుకోవాలి. ఈ జాయింట్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీలోకి అలాగే చికెన్ పీసెస్ పట్టించడానికి మసాలా రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్న బిర్యానీ కొరసలన్నీ తీసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ బిర్యానీ కొరసలన్నీ అందులో వేసుకొని వేగించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేగించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 15 లేదా 20 జీడిపప్పులు వేసుకొని వేగించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు చీలికలు పెట్టుకుని వేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో వేగించుకోవాలి. ఇలా వేగి నూనె పైకి తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకొని హోల్ బిర్యానీ కొరసలు వేసుకొని వేగించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను సన్నగా పొడుగుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకొని 5 పచ్చిమిరపకాయలను నాటులో పెట్టుకొని వేసుకుని వేగించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత 15 నుంచి 20 జీడిపప్పులు వేసుకొని వేగించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా వేసుకొని వేగించుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసుల బాస్మతి రైస్కి 1 గ్లాసుకి గ్లాసున్నర చొప్పున 4 గ్లాసులన్నర వాటర్ వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు బిర్యానీ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నీళ్లు మరిగే వరకు మూత పెట్టి మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తాన్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మూత పెట్టి రైస్ 80% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేగించుకున్న మసాలాని మిక్సీ గిన్నెలోకి వేసుకొని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగా వేగించుకుని పక్కన పెట్టుకున్న జాయింట్స్ వేసుకొని మనం రెడీ చేసుకున్న మసాలా వేసుకొని ఈ ముక్కలంతా పట్టే విధంగా గరిటతో బాగా పట్టించి హై ఫ్లేమ్లో ఇలా మసాలా అంతా పట్టే విధంగా 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు అవి పక్కన పెట్టుకొని రైస్ ఇలా 80% కుక్ అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని 5-6 జీడిపప్పులు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ని ఇలా పాల్లో కలుపుకొని వేసుకొని మనం మసాలా పట్టించుకున్న జాయింట్స్ని ఇలా రైస్ మీద పెట్టుకోవాలి. ఇలా మొత్తం జాయింట్స్ అన్నీ ఇలా రైస్ మీద పెట్టుకొని
ఇప్పుడు మూత పెట్టి రైస్ అంతా పూర్తిగా కుక్ అయ్యేంత వరకు 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రైస్ ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత వెంటనే బిర్యానీని కదపకుండా మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తింటే వేడివేడిగా హోటల్ స్టైల్ జాయింట్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఇలా చేసుకొని తింటే హోటల్లో తిన్న ఫీలింగ్ వస్తుంది. తప్పకుండా ట్రై చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేడివేడిగా బిర్యానీ రెడీ అయిపోయిన వెంటనే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఇలా కలిసి కూర్చుని ఈ జాయింట్ బిర్యానీని ఎంజాయ్ చేస్తూ చాలా సంతోషంగా అందరము కలిసి కూర్చొని తిన్నాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాగే ఎంతో ఇష్టంగా తినేస్తారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.